పెసరలో వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే పంట పెసర. భూమికి సారం ఇవ్వటంతో పాటు రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తున్న పంట ఇది. ప్రస్తుతం అడపా దడపా కురుస్తున్న వర్షాలకు రైతులు భూములను సిద్ధం చేసుకుని సాగుకు సన్నద్ధమవుతున్నారు. మార్కెట్లో పెసరకు మంచి ధర పలుకుతుండటంతో ఈ పంట సాగుపై రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే పెసర సాగులో అధిక దిగుబడుల కోసం రైతులు పాటించాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి. పెసర పంటను వర్షాధారంగా నీటి పారుదల కింద 3 కాలాల్లోనూ సాగు చేస్తున్నారు రైతులు. ఖరీఫ్లో ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాల్లోనూ, సెప్టెంబర్, అక్టోబర్లో రబీ పంటలు సాగు చేసే రైతాంగానికి ప్రస్తుతం స్వల్పకాలపు పంటైన పెసరను సాగు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ నెలలోనూ, కృష్ణా గోదావరి దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో జూన్, జూలై నెలల్లో పెసరను విత్తుకోవచ్చు. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలకు భూములను సిద్ధం చేసుకుంటూ పెసర సాగుకు రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో సాగు వివరాలను తెలియజేస్తున్నారు వరంగల్ జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి. విత్తేటటువంటి పద్ధతి చూసుకున్నట్లయితే ఒక్కొక్క మొక్కకి సాళ్ల మధ్యలో ఏంటంటే మనము 1 ఫీటు ఎడం ఉండేటట్టు చూసుకోవాలి. మొక్కకు మధ్యన ఒక 10 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకుని మనము ఒక చదరపు మీటర్లలో ఏంటంటే మనం 30 మొక్కలు ఉండేలాగా మనము చూసుకుంటూ మనం విత్తుకోవాలి. ఏంటంటే విత్తేటప్పుడు గొర్రెలతో కానీ లేదంటే మనం ఫర్టికమ్ సీడ్లతో కానీ మనం ఏంటంటే విత్తుకోవచ్చు. ఖచ్చితంగా విత్తుకునే ముందు మనం ఏంటంటే రైతులు విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా పాటించాలండి. మనకి ఎకరాకి 6 నుంచి 8 కిలోల విత్తనాలు పడతాయి. మనకి పెసర 3 గ్రాముల థైరమ్ లేదా క్యాప్టోన్తో మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. శిలీంద్రనాశిని మందులు కాబట్టి మనకి ఏంటంటే భూమి నుంచి సంక్రమించేటటువంటి మనకి తక్కువగా వస్తాయి. 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ తో మనము విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే 15 నుంచి 20 రోజుల వరకు రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా మనకి ఏంటంటే పంటను మనము కాపాడుకోవచ్చును. అలాగే మనం ఏంటంటే రైజోబియం కల్చర్ పొడితో కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. 200 గ్రాముల పొడి ఏదైతే రైజోబియం పొడి నల్లగా ఉంటుందండి, ఆ పొడితో మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత మనము ఫాస్ఫరస్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా అని ఉంటుందండి. 2 కేజీల ఫాస్ఫరస్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియాని ఒక 200 కేజీల ఎరువులో కలిపేసేసి మనం చల్లుకున్నట్లయితే చివరి దుక్కిలో కానీ లేదా చల్లుకుంటే మనకి ఏదైతే భాస్వరం ఉందో అది అందుబాటులో లేనటువంటిది మనకి అందుబాటులోకి తీసుకొస్తుంది. సో మనం ఒకవేళ ఎరువు యాజమాన్యం చూసుకున్నట్లయితే మనం ఒక 2 టన్నుల పశువుల ఎరువు ఒక చివరి దుక్కిలో వేసేసుకొని తర్వాత ఏంటంటే ఒక 20 కేజీల యూరియా లేదా 125 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అది లేకపోతే ఒక బస్తా డిఏపి మనం ఏంటంటే చివరి దుక్కిలో కానీ లేదా మొలకెత్తిన తర్వాత కానీ మనం వేసేసుకుంటే మనకి ఏంటంటే అధిక దిగుబడులకి మనకి ఆస్కారం ఉంటుంది. పెసర సాగులో కలుపు నివారణ కూడా కీలకమే. పంట మొలకెత్తక ముందు, మొలకెత్తిన తర్వాత కలుపు మందులను సిఫారసు మేరకు పిచికారీ చేసి నివారించాలి. తద్వారా పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తుంది. పెసరలో ఏంటంటే ఒక 25 రోజుల వరకు కీలక దశ అన్నమాట మనము కలుపు యాజమాన్యానికి. విత్తిన వెంటనే వచ్చేసేసి ఒక 24 నుంచి 48 గంటల లోపల పెండిమితలిన్ స్టాంపం దొరుకుతుందండి. 1.3 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి ఒక ఎకరాకి పిచికారీ చేసుకోవాలి. లేదా విత్తిన తర్వాత కనుక కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఏంటంటే వెడల్పాకు కలిపే మొక్కలు కనుక ఎక్కువగా ఉంటే మనము ఇమజితపైర్ పర్షూట్ అని దొరుకుతుంది. అది 300 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ గడ్డి జాతి కలుపు మొక్కలు కనుక ఎక్కువగా ఉన్నట్టయితే క్విజెలోఫాప్ టర్గా సూపర్ అని దొరుకుతుందండి, 400 మిల్లీలీటర్లు. లేదా ఫెనరాక్సిప్రాప్ 250 మిల్లీలీటర్లు, విప్ సూపర్ అని దొరుకుతుంది. ఒక 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే కలుపు సమర్థవంతంగా నివారించుకోవచ్చును. రైతు సోదరులు ఏంటంటే సాధారణంగా పెసరకి మనం ఏమి తడులేమి ఇవ్వమండి. ఒకవేళ బెట్ట పరిస్థితులు వచ్చినట్లయితే మనకి 1 లేదా 2 తడులు ఇచ్చుకుంటే మనకి అధిక దిగుబడులకు మనకి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు అంటే ఈ వివిధ రకమైనటువంటి సేద్య పద్ధతులను ఉపయోగించుకున్నట్లయితే మనకి పెసరలో అధిక దిగుబడులను పొందవచ్చును.